ఎం ఫర్ ఎం, మోటివ్ ఫర్ మటర్, ఫుల్లీ ట్రోల్ మెటీరియల్. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్ రా. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్ట్. హీరో ఇంటెలిజెన్స్, అలా ఉంటుంది. బేసికల్లీ సినిమా ఒక మర్డర్ తో స్టార్ట్ అవుతుంది. ఒక సినిమా షూటింగ్ జరుగుతూ ఉంటది, హీరో మర్డర్ జరుగుతుంది. అక్కడ ఎవరు చేశారు ఏంటిదని ఇన్వెస్టిగేట్ చేయడానికి వస్తాడు మన హీరో. కానీ ఎందుకో హీరో లాగా ఉండడు, సైడ్ క్యారెక్టర్ లాగే ఉంటాడు. ఫారెన్సిక్స్ డాక్టర్ దగ్గర పంపిస్తారు, అంతా ఓకే, ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంటది. డాక్టర్ కి డెడ్ బాడీని చూస్తే పెయింటింగ్ గుర్తొస్తుంది. పోలీసు వాడు గుర్తురు ఆయన పెయింటింగ్. పోలీసు వాళ్ళు అన్ని రకాలుగా ఇన్వెస్టిగేషన్ అది చేస్తూ ఉంటారు కదా, డెడ్ బాడీని ఎందుకు ఇలా పెట్టాడు, ఇవన్నీ ఎవడు హీరో ఆలోచించడు, పోలీసు ఆలోచించడు. ఇవన్నీ డెడ్ బాడీ ఎలా ఎందుకుంది, ఎలా చెప్పాడు, ఇదంతా ఏమీ లేవు. డాక్టర్ పెయింటింగ్ లా ఉందంటాడు, కథం ఉరుకుతాడు హీరో. పోలీస్ స్టేషన్ గురికి అందరు రండి, ఇలా రండి ఇలా రండి అని చెప్పి ఫోటో చూపెడతాడు. ఫోటో చూపెట్టి ఎలా ఉంది, ఏం చేస్తారంటే ఇట్లా ఫోటోలాగా చంపిన మటర్లన్నీ ట్రేస్ చేయండి అంటారు. ఒక 20 కేసులో. ఇందులో బిగ్గెస్ట్ బ్లండర్ ఈ సినిమాలో ఏంటంటే వాడిని సైకో కిల్లర్ అంటా ఉంటారు. ఇప్పుడు వరుసగా జనాలు చంపుకుంటూ పోయేటువంటి సీరియల్ కిల్లర్ అంటారు. సైకో కిల్లర్ అంటే ఎవరు, మనిషిని టార్చర్ చేసి ఒకరి గుర్తింపు కోసం డెడ్ బాడీని ఎడపడేసి వాడిని సైకో కిల్లర్ అంటారు. సీరియల్ కిల్లర్ అని ఒక్కడన్నాడు, సినిమా మొత్తంలో ఒక్కడన్నా అంటాడేమో అని ఎదురు చూస్తా ఉంటా నేను. కమిషనర్ గాడు అంతే, ఏంటది ఆమె పేరు, క్రైమ్ జర్నలిస్ట్ అంతే, పోలీసు వాడు అంతే, అందరూ సైకో కిల్లర్ అంటారు. సైకో కిల్లర్ కి సీరియల్ కిల్లర్ కి తేడా తెలియకుండానే సినిమా తీస్తారు మొత్తం. అంటే ఇలాంటి ఇంకొక అద్భుతమైన విషయం చెప్పిన, పేరోలికి కూడా తేడా తెలియదు ఈ సినిమా తీసినోడికి. డిప్రెషన్, పేరోలు విలన్ గాడు అని చెప్పి ఒక అనుకుంటారు. వాడు జైలు నుంచి బయటికి ఎట్లా వస్తాడు, పెరోల్ అంటారు. పెరోల్ అంటే లైక్ బెయిల్ మీద బయటికి రావడం, ఏదో డబ్బులు రావడం, సంథింగ్ ఏదో లాకి సంబంధించి అని పేరోల్ అంటారు. పేరోల్ అంటే పైసలు ఇచ్చేది, శాలరీకి సంబంధించింది. అది అంటే అది ఎలా రా, ఇంత డబ్బుగా ఎలా చేస్తారా సినిమాలు. నాకు గన్నెత్తారా? విలన్ గాడి మీద బుక్కు రాసినాం అని చెప్పి ఒక జర్నలిస్ట్ గారి దగ్గర పోతారు వీళ్ళు. ఆ జర్నలిస్ట్ గారు ఏదో చెప్తారు, వాడు ఏదో చెప్తాడు, వీళ్ళకి ఏమర్థమైందో నాకు అర్థం కాలేదు. ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది, నాకిప్పుడే తెలియాలి. థ్యాంక్ యూ సార్ అని చెప్పి వెళ్ళిపోతారు. ఆయన ఏం చెప్పాడు, మీకు ఏమర్థమైంది, మీరు ఏం చేయాలనుకున్నా అర్థమయ్యే సావు. ఒక రెడ్ జీపీఎస్ అని ఒకటి పెడతాడు అప్లికేషన్, అది టీవీలో యాడ్ చేస్తాడు. మళ్ళీ చెప్తాడనమాట, మీకు ఎవరైనా మిమ్మల్ని అటాక్ చేస్తున్నారు అనుమానాస్పదంగా అనిపిస్తే క్లిక్ చేయండి అని. వరస్ట్ గ్రాఫిక్స్ ఉంటది, బడ్జెట్ లేదు కాబట్టి ఇమేజెస్ పెడతారు చూడండి, వరస్ట్ గ్రాఫిక్స్. ఆ ఇమేజ్లు కూడా సరిగ్గా పెడుతున్నారు. హీరోకేమో మెసేజ్లు పెడతా ఉంటాడు డైరెక్ట్ గా విలన్ గాడు. వాట్సాప్ మెసేజ్లు, నార్మల్ మెసేజ్లు, వాయిస్ మెసేజ్లు పెడతా ఉంటాడు. ఏంద్రా ఆ మాత్రం ట్రాక్ చేయకపోతే ఎందుకురా టెక్నాలజీ, నాకు అర్థం కాదు. అలాంటి వచ్చి వీడు వేయి వాళ్ళని ఆపేలోపు ఇద్దరిని చంపేస్తాడు విలన్ గాడు. చంపేసి పెయింటింగ్ లెక్క కూర్చోబెడతాడు ఇద్దరిని. నాకు అర్థం కాని విషయం ఏంటంటే డెడ్ బాడీలు అలా ఎలా అవుతాయి పెయింటింగ్ లాగా. ఇలా అసలు నేను చెప్పనా, ఇంకొక బ్లండర్ మిస్టేక్ ఏంటంటే అట్లీస్ట్ బాడీ చూసినట్టు గాని ఏదైనా ఎగ్జామిన్ చేసినట్టు కానీ ఒక్క సీన్ ఉండవు. ఏందో అది సబ్టైటిల్ వీళ్ళు పుడుతూ ఉంటారు సినిమా అంతా. ఏమున్నాయి పెట్ట పాయింట్లు చాలా.
ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మన దగ్గర చాలా ఉన్నాయి. నా గురించి చెప్పలేదా బాబుకి? గుర్తెచ్చుకుంటున్నాను. థియేటర్ లో మర్డర్ చేస్తానని చెప్పి హీరోకి ఛాలెంజ్ చేస్తాడు విలన్. దానికి వీళ్ళు అద్భుతంగా చిరంజీవి గారు 150 ఖైదీ నెంబర్ 150లో పెద్ద ప్లాన్ వేసి బ్లూ ప్రింట్ చేశారండి అది ఇది అని చెప్పి చేసినట్టు వీళ్ళు ఒక ప్లాన్ వేస్తారు అన్నమాట మ్యాప్ మీద. యాక్షన్ సీరియస్, గడిగుడ్డు, ఫిలాసఫీ, ఫెరోసియస్ ఇలాంటి పెద్ద పెద్ద పదాలు వాడి ఒక ప్లాన్ వేస్తారు. పోలీసులు అక్కడే ఉంటారు. వాడు ఫోటో ఆల్రెడీ చూశారు. ఓకే, ఇంకొక లాజ్ అమ్మా ఇప్పుడు గుర్తొచ్చింది నాకు. ఆ జగదీష్ అని తోడు వాడి కర్మగాలి ఆ థియేటర్కి వస్తాడు, కానీ విలన్ వాడు కాదు. అది లాస్ట్ లో తెస్తుంది. ఏందో సినిమా. వాడు విలన్ కాదన్నప్పుడు ఓకే, వాడు విలన్ కాదని అప్పటికి పోలీసులు తెలియదు. వాడిని ఆపరు పోలీసులు ముగ్గురు ఉంటారు ఆడ. ఇంకో జోక్ ఏంటంటే పోలీసుడు లోపల ఉంటాడు, వాష్రూమ్కి వెళ్తాడు, వాష్రూమ్ లో చంపేస్తా ఉంటాడు, బయట పోలీసు వాళ్ళు ఉంటారు. అసలు ఏంద్రా మీ రెక్లెస్ బిహేవియర్? ఎంత డిస్ట్రాక్టెడ్ గా ఉంటున్నారు మీరు? ఎన్నిసార్లు పిలిచినారా మీ ఇద్దరిని? అసలు పలకరారా? నువ్వేం చేస్తున్నావురా బయట కూర్చొని? యాంగ్రీ బర్డ్స్ ఆడుకుంటున్నావా? మంచిగా స్కోర్ బీట్ చేస్తున్నావు. అది హ్యాపీయా నువ్వు? చచ్చిపోయిన తర్వాత హీరో వచ్చి ఏదో పోకరి సినిమాలో వాళ్ళ ఏం చచ్చిపోయి సంపెత్తే ఉరుగుతాడు కదా, అట్లొస్తాడు పీపుడు గాడి. నాకు నీ మీద నమ్మకం ఉంది. చంపేసిన తర్వాత ఇంకేం నమ్మకం నా బూడిదే. ఓ మై గాడ్, వర్స్ట్ మూవీ. చాలా రోజుల తర్వాత వర్స్ట్ మూవీ చూసానని ఆనందంతో ఉన్నాను అనమాట. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. డిజాస్టర్, మామూలు డిజాస్టర్ కాదు. లాస్ట్ విలన్ ఎందుకు చెప్తున్నానంటే ఏదో ఏం ఓకే అని ఏదో చెప్తారు, ఏంటో నాకు అర్థం కాలేదు. అది కూడా ట్రీట్మెంట్ అంటారు, ఏం ఓకే అంటారు, హెచ్పిడి అంటారు. డాక్టర్ ఏమంటే దానికి రోగం ఉంటది. ఏందో బొక్కలో సినిమా. బహుశా లాంచ్ వచ్చి డాక్టర్ అయిపోయింది ఆవిడ. నేనైతే ఇవన్నీ గమనించాను. మీకు ఇంకా ఈ సినిమాలో బొక్కలు ఏమన్నా కనబడితే నాకు కమెంట్ చేయండి. సినిమా సరదాగా ఫ్రెండ్స్ తో నవ్వుకోవడానికి సినిమా చూడండి, మామూలు ఉండదు, మంచి పని ఉండదు.